హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 3కి సంబంధించినటువంటి హైలైట్స్ ఇవి. ఎపిసోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఇందులో సోనియాకి అలాగే ప్రేరణకి మధ్య జరిగినటువంటి ఏదైతే ఫైట్ ఉందో ఆ ఫైట్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు. అలాగే సోనియా బేబక్ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ యొక్క నామినేషన్స్ లో జరిగినటువంటి ఆ కన్వర్జేషన్స్ కి సంబంధించి సో దానికి సంబంధించి మీకు ఎట్లా అనిపించింది, ఓవరాల్ గా మీకు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత సోనియా బిహేవియర్ కి సంబంధించి మీకు ఎటువంటి క్లారిటీ వచ్చిందనేది ఒకసారి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే శేఖర్ భాష అలాగే మణికంఠకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ కన్వర్జేషను, శేఖర్ భాష డిఫెండ్ చేశాడా మణికంఠ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా, సో మణికంఠ బిహేవియర్ కు సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే ఇవాళ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం నేనైతే ఇక మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ టైం ఎందుకంటే చాలా క్లియర్ గా మీకు రివ్యూ అనేది అందించాలి, సో పిన్ టు పిన్ తెలియచేయాలన్న ఉద్దేశంతోనే సో ఈ ప్రిపరేషన్ అంతా అవ్వటం జరిగింది. సో నేను కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇక డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్దాం. బట్ ఎపిసోడ్లో నేను ఏదైతే ఒక విషయాన్ని గురించి మెన్షన్ చేస్తూ ఉంటానో, చేసినటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా అదంతా కూడా నేను ఒక ఇన్సిడెంట్ని నా యాంగిల్లో ఎలా ఆలోచిస్తాను, నా పర్సెప్షన్ అనేది ఎలా ఉంటుంది, నా యొక్క ఎనాలిసిస్ అనేది దాని మీద ఎట్లా ఉంటుంది అనేది మీరు చూసిన తర్వాత దాని మీద మీ యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా తెలియజేస్తూ ఉండండి. అప్పుడు అసలు మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు అనే విషయం కూడా నాకు తెలుస్తుంది కాబట్టి. సో ఇక డైరెక్ట్గా ఇవాళ స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మూడవ చీఫ్ కి సంబంధించి ఇప్పుడు నైనిక అలాగే నిఖిల్ కి మూడవ చీఫ్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి యష్మిని సెలెక్ట్ చేసుకుంటారు. యష్మిని సెలెక్ట్ చేసుకున్నటువంటి సందర్భంలోనే వాళ్ళిద్దరూ కలిసి యష్మిని సెలెక్ట్ చేసుకోవడం అనేది సోనియాకి చాలా ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది. అసలు తనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఏ రకంగా సెలెక్ట్ చేశారు, తను నబిల్ కంటే ఏ రకంగా ఎక్కువ అనే దాని మీద ఒక వాదన అయితే వేస్తూ ఉంటది. సో దానికి సంబంధించి అసలు ఈ మూడవ చీఫ్ ని ఎవరు ఇష్టపడ్డారు అసలు అని సోనియా అంటది. అప్పుడు దానికి సంబంధించి ఆమె మాట్లాడుతూ కూడా అసలు పర్సనల్ ఫీలింగ్స్ తో, అంటే మీకేదో తన మీద ఒక ఇష్టం అనేది ఉంది కాబట్టి ఆమెని సెలెక్ట్ చేసుకోవటం కాదు, కొంచెం కంపారిటివ్లీ చూడండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసి అనే విషయాన్ని, అంటే నబీల్ కూడా ఉన్నాడు కదా సో వాళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసి చూడండి అనే వర్షన్ లో తను ఏదో చెప్తూ ఉంటది. చెప్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా అంటే నేను పర్సనల్ గా ఇప్పుడు మేము డిసైడ్ అయ్యి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం, కానీ నాకు పర్సనల్ అభిప్రాయం అనేది ఉంది అనే విషయం నీకెట్లా తెలుసు అంటూ కూడా నైనిక అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఒకసారిగా సోనియాని అడుగుతారనమాట. సో అడిగినప్పుడు అక్కడ వాళ్ళ మధ్య కొంత ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైట్ స్టార్ట్ అయ్యి వాస్తవానికి ఇందులో నాకేమనిపించిందంటే ఒక మూడవ చీఫ్ ని సెలెక్ట్ చేసుకునే అధికారం అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ఇద్దరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి సింపుల్ ఎస్ మాకు అమ్మాయి అని ఒక మాట అనేసారంటే దానికి సంబంధించి ఇంటి సభ్యులకు ఒక వివరణ ఇచ్చుకోవాలనేది అసలు ఎక్కడా లేదు. కానీ ఆమెమో ప్రొవోక్ చేయటం, మీరు ఇచ్చేసుకుంటా అంటే తనకి నబీల్ని గెలిపించాలన్న ఉద్దేశం ఉండొచ్చు, తనకి ఆ పవర్ ఉంటే తన పని చేయాలి. సోనియాకి ఒకవేళ నబీల్ని సెలెక్ట్ చేసుకుంటే బెటరు, యష్మి అంటే ఇష్టం లేదు, షీఈ్ నాట్ డిజర్వ్ అని తను స్వతహాగా ఫీల్ అయింది అనుకో, ఫీల్ అయినప్పుడు తన చేతిలో అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు వీళ్ళ చేతిలో అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని వాడుకోవడంలో తప్పే ఉంది. దానికి సంబంధించి అంత ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇందులో అనేది మాత్రం సింపుల్ గా అనిపించింది. బట్ వాళ్ళు కూడా ఆమెకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు చూసారా, అది కూడా నాకెందుకు అవసరం లేదు కదా అనిపించింది. ఇక ఆ తర్వాత ఖచ్చితంగా నిఖిల్ పర్సనల్ గా నీకు ఆమె అడుగుతుంది కదా పర్సనల్ ఫీలింగ్స్ ని పెట్టుకొని సెలెక్ట్ చేయొద్దు అని, అప్పుడు అంటారు అవును నీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు అవును ఖచ్చితంగా నిఖిల్ అలాగే తనను సపోర్ట్ చేస్తాడు అంటే అది నీకు ఎలా తెలుసు అని చెప్పని ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అడగటం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ప్రేరణ అంటది ఈ ఇన్సిడెంట్ ఈ ఫైట్ అనేది జరుగుతున్నప్పుడు, అరే ఎందుకు అసలు ఆమె ఎందుకు దీన్ని ఇంత ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు, కనీసం ఆమె సరే లక్ ద్వారా అయిందో ఇంకెట్లనా అయిందో అయింది కదా, చీఫ్ అయింది కదా,
చీఫ్ అయినటువంటి సంతోషాన్ని కూడా ఆమెకి ఎందుకు ఉంచట్లేదు, కొంచెం బిగ్ బాస్ మీరన్నా చెప్పండి ఏంటి ఇది అని చెప్పని ప్రేరణ అంటూ ఉంటుంది. అప్పుడు సోనియా తర్వాత ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి నైనిక మాట్లాడుతూ కూడా ప్రతిదాన్ని తను ఏదో డిసైడ్ చేయాలనుకుంటది, ఊరికే మనుషుల్ని ఓకే అంటే ఊరికే కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటది ఇష్టానుసారంగా. అంటే మీరు చిన్నపిల్లలాగా మాట్లాడమాకమ్మా అన్న అట్లా ఏదో మాట్లాడి అది మనకు సరిగా వినిపించలేదు. బట్ ఈ చిన్నపిల్ల అనే వాయిస్ ఇప్పుడు తిను చెప్పిన దానికి ఆన్సర్ కు సంబంధించి కూడా ఆ ఒకవేళ నువ్వు పెద్దదానివి అయితే పెద్దదానిలాగా మాట్లాడాలి, కానీ నువ్వు చిన్నపిల్లలాగా నువ్వు మాట్లాడటం కాదు అనే విషయంలో వాళ్ళిద్దరికి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు చీఫ్ సెలక్షన్ అనేది మేమిద్దరం కలిసే చేశాం కాబట్టి వీటన్నిటికి సంబంధించి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరితో మాట్లాడాలని నిఖిల్ నైనిక మీదకి సోనియా వస్తున్నప్పుడు తనని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ వాస్తవానికి నాకేమనిపించిందంటే ఒక సందర్భంలో ఓకే నైనిక తను పాయింట్ ని గట్టిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది, ఖచ్చితంగా సోనియాని అపోజ్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఫైట్ ఇస్తుంది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అంతే ఇదిగా సోనియా కూడా నైనికాని పట్టించుకోకూడదు అనే ఒక ఫీలింగ్ లో ఉందని కూడా అనిపిస్తుంది. అంటే ఈ అమ్మాయిని అంటే అంత పెద్దగా లెక్క చేయకూడదు, అవసరం లేదు, ఈమె ఏమి మాట్లాడినా సరే లైట్ తీసుకోవాలి, అంటే ఇంకా అంత హైప్ ఇవ్వకూడదు అనే ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే తను ఆల్రెడీ అపోజ్ చేస్తూ మాట్లాడుతుంది కాబట్టి నైనిక తను ఇప్పుడు సోనియా మాట్లాడుతున్నటువంటి మాటల్ని అపోజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంది కాబట్టి తనని అపోజ్ చేసి ఈ ఈ రకంగా కొంచెం సింపుల్ గా తీసి పక్కన పెట్టేయాలన్న ఉద్దేశంతోనే బిహేవ్ చేస్తుంది అన్నట్లు కూడా నాకు అనిపించింది దానికి సంబంధించి అది చూసినప్పుడు. సో ఇక ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మధ్యలో సీత వస్తుంది. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మీరంతా కూడా ఏదో కావాలని చేస్తున్నారు, అట్లా చేసుకుంటున్నారు, ఫేవరిజం చూపిస్తున్నారు అనే టైప్ లో వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు దీనికి సంబంధించి సీత వచ్చి సోనియాతో అంటది, ఎందుకు ఊరికే దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్, వాళ్ళ చేతిలో ఉంది, మాకు అవకాశం దొరికింది, మేము డిసైడ్ చేసామని వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు కదా, ఇంకా దీని మీద ఏముంటది, ఎందుకు అనవసరంగా వాళ్ళతో అనే విషయాన్ని సోనియాకి చెప్తుంది. సో ఇక్కడతో ఎండ్. వాస్తవానికి ఇదే కరెక్ట్. వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసే విషయాన్ని కూడా దాన్ని ఏదో అంత డ్రామా లాగా ఓకే తనని తను హైలైట్ చేసుకోవటమో హైప్ చేసుకోవటమో రకరకాలుగా తన ప్రయత్నాలు తను చేయొచ్చు, తన గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, తను మిగతా వాళ్ళందరికి కూడా ఎగ్జామ్ పెట్టినట్టు పెట్టచ్చు, కానీ బట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్లాంటి వాటి గురించి ఆలోచించినప్పుడు మాత్రం అసలు ఆమె ఇన్వాల్వ్ అవ్వడమే వేస్ట్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఇక తర్వాత ఆ మార్నింగ్ సాంగ్ వస్తుంది. మార్నింగ్ సాంగ్ లో అందరూ వచ్చి డ్యాన్స్ చేస్తారు. కొద్దిసేపటికే సో మన మార్నింగ్ స్టార్ మణికంఠ గారు నిద్రపోతా ఉంటారు. నిద్రపోయినప్పుడు వెంటనే కుక్కల సౌండ్ వస్తుంది. కుక్కల సౌండ్ రాగానే ఎవరు అని ఒక్కసారి చూడగానే మణికంఠ అనే విషయం అందరికి తెలిసిపోతుంది. సో యష్మి గౌడ వచ్చేసి ఎందుకు ఒక్కడే ఉంటావు, కొంచెం వచ్చి జనాల్లో కలువు, మళ్ళీ రిపీట్ చేయకు, కొంచెం జోన్ అవుట్ అవ్వు వచ్చి అందరితో అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. మెన్షన్ చేసినప్పుడు దీంతో పాటే అక్కడ అభయ్ నవీన్ కూడా అంటాడు. అభయ్ మాట్లాడుతూ ఎందుకు ఆయన ఒక్కడే ఉంటాడు, అయితేనేమో పోయి కెమెరాలతో మాట్లాడుకుంటాడు, ఏదైనా చెప్తేనేమో అర్థం చేసుకోడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి కూడా ఎందుకుంటాడు. పైగా ఇక రకరకాల అంటే ఏదైనా విషయం చెప్పినా సరే దాన్ని ఇంకొకలాగా తీసుకొని ఇంకొక రకంగా ఏదో పోర్ట్రే చేస్తాడు, ఎందుకు ఈ పంచాయతీ అంతా ఇతనితో, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని ఒక చిన్న నిట్టూర్పు అయితే చేస్తాడనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. మనవాడేమో ఏదన్నా చెప్తేనేమో దానికి ఒక 2-3 ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు, ఏదన్నా పని చేసే పనులేమో కొంత ఇట్లా దొరులుతూ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా చెప్పి అది కాదు ఇది అని చెప్తే దానికి ఒక పెద్ద థియరీ రాసుకొని ఏదేదో చెప్తాడు అనే ఒక ఇంటెన్షన్ తో అని ఉంటాడు అని మాత్రం నాకు క్లియర్ గా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ యష్మి గౌడ వచ్చి సరే జోన్ అవుట్ అవ్వు, అందరితో మింగిల్ అవ్వు, మళ్ళీ నీకు ఇట్లాంటి లో ఉండకు అనే ఒక ఫీలింగ్ కి సంబంధించిన ఒక క్లారిటీ అనేది చెప్పినప్పుడు, మంచిగా చెప్పినప్పుడు ఇదే విషయాన్ని వెళ్ళి సీతతో అంటాడు, నేను కుక్కలు అరిచాయని వెంటనే వచ్చి నా దగ్గరకు వచ్చి యష్మి జోన్ అవుట్ అవ్వు, అందరితో కలువు అని నాతో చెప్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్తో మాట్లాడుతూ నిన్న చీఫ్ టాస్క్ లో అంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది కదా, అదే చీఫ్ టాస్క్ కు సంబంధించి నీ వాయిస్ అనేది పెద్దగా వినిపిస్తుంది కదా, నువ్వు ఒక్కడివి డామినేట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు కదా, మిగతా ఇద్దరు కూడా వాళ్ళు డల్ అయిపోతారేమోనని, వాళ్ళు నీ కింద చెంచల్లాగా అయిపోతారేమోనని, సో దానికి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్ అంత పెద్దదై ఉండొచ్చు, వాళ్ళు కూడా అట్లా చేసారేమో అని అనిపిస్తుంది అంటే తనతో చెప్తూ ఉంటాడు.
వాస్తవానికి సో ఇది ఈ విషయం అయిపోయిన తర్వాత నిఖిల్ లేదు నా దాకా వచ్చినప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకుంటాను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నాకు అసలు ఏ ప్రాబ్లం రాకుండా నన్ను నేను ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే నేను దాన్ని హ్యాండిల్ చేసుకొని ముందుకు పోతానని ఒక కాన్ఫిడెన్స్ని నిఖిల్ చెప్తాడు. దానికి వెంటనే మణికంఠ కూడా అంటాడు, ఎస్ నేను చాలా స్ట్రాంగు, నేను చాలా కాలం సర్వైవ్ అవుతాను, ఖచ్చితంగా నేను ఉంటాను హౌస్లో, నేను కూడా ఊరుకోను అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. ఇక ఈ కన్వర్జేషన్కి సంబంధించి నాకేమనిపించిందంటే, ఇప్పుడు వాస్తవానికి కుక్కలు అరిచినప్పుడే ఫెయిల్యూర్ అది ఖచ్చితంగా ఎర్రరే. సరే అమ్మాయి వచ్చి చెప్పింది, యష్మి గౌడ వచ్చి చెప్పినప్పుడు అరే మన కోసం మంచిగానే చెప్పింది కదా, అందరితో మింగిల్ అవ్వమని, మళ్ళీ దాన్ని వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి పోర్ట్రే చేస్తే ఏ రకమైనటువంటి బిహేవియర్ అది కూడా అలాంటిది. మళ్ళీ ఇక్కడ వీళ్ళని నీ కింద బానిసల్లాగా, అంటే ఏదో పక్కన బానిసల్లాగా ఉన్నారు అనేటువంటి వర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున టెలికాస్ట్ చేసినప్పుడు కూడా మణికంఠకి చాలా ప్రాబ్లం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్షన్ అనేది వాళ్ళు వినిపించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా. బట్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది సరే, తిను నిఖిల్ దగ్గర వాళ్ళని ఏమన్నా డీవియేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అదొక గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చేమో, కానీ అదొక బ్యాడ్ స్ట్రాటజీనే. ఎందుకంటే ఒక అవతల వ్యక్తుల్ని కించపరుతూ చేసే స్ట్రాటజీ అదేం స్ట్రాటజీ అసలు, అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సీత వచ్చి మరి ఏంటి రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి అంటున్నారు, బేబక్ వచ్చేమో ఎట్లా పడితే అట్లా వంట చేయడానికి లేదు, ఖచ్చితంగా ప్రాపర్గా నేను 3 పూటలు ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాము, కానీ ఎక్స్ట్రా ఇండివిజువల్ వంటకాలు అనేవి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వెళ్ళి వంటలు చేసుకోవడానికి అట్లాంటిది ఏమీ లేదు, అట్లా చేసుకోవద్దు అనే విషయాన్ని వెళ్ళి అందరు హౌస్ మేట్స్తో అందరితో చెప్పినప్పుడు, అరే అది అలా అలా ఎలా అంటది, మనం ఇండివిజువల్గా చేసుకోవద్దని ఎవరిష్టం వాళ్ళది కదా, అయినా ఏదైతే ఇప్పుడు మనకి రేషన్ ఇస్తారో ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు కదా, దాన్ని వాళ్ళు ఎలాగైనా వాడుకోవచ్చు కదా అనేది ఆల్రెడీ వీళ్ళు డిస్కస్ చేసుకుని ఉన్నారు. ఈ డిస్కస్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఇదే విషయాన్ని, కాకపోతే బిఫోర్ డే ఆమె నెగ్లిజెన్సీ చేసింది, ఆమె సరిగా చేయట్లేదు, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది రకరకాల నిందలని ఆమె మీదే మోపారు కాబట్టి ఆమె కొంచెం వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్గా నేను హ్యాండిల్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ టైంకి వంట చేస్తాను, ఈ టైంకి వంట చేస్తాను, ఈ టైంకి వంట చేస్తాను, 3 పూటలు వంట చేస్తాను, ఎవరికి వాళ్ళు గ్యాస్ దగ్గరికి ఇష్టానుసారంగా వండుకోవడానికి లేదు, సో ఇది ఫైనల్ అని తను కిచెన్లో ఉండే పర్సన్ కాబట్టి తన మీద ఇంకా ప్రాబ్లం అనేది రాకుండా ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. దీనికి సంబంధించే సీత మరి ఇలా అంటుంది ఏంటి సంగతి అన్నప్పుడు హౌస్ మేట్స్ మిగతా వాళ్ళు ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, అవునా మరి ఇట్లా చేస్తే ఎట్లా, ఖచ్చితంగా వెళ్ళి దీన్ని చీఫ్తో ఒకసారి డిస్కస్ చేసి మాట్లాడాలి, మరి ఏంటి సంగతి, ఎట్లా అయితే కష్టం కదా అని ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో ఒక పక్కన ఇది జరుగుతూ ఉంటే తర్వాత వెంటనే మళ్ళీ మణికంఠ అంటాడు బేబక్తో, సో ఫుడ్ ఎలా ఉంది, బాగుందా ఓకే, కొంచెం రూల్స్ అయ్యి పెట్టాం కదా అని దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఒక కారం తగ్గించు, నిన్ను కొంత నెగ్లిజెన్సీ అవి వచ్చినాయి కదా అంటే, సరే వాళ్ళు నిన్న ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారులే, ఏముందిలే దానికి సంబంధించి ఏమొద్దని చెప్పని కొంత దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఇదిలా ఉంటే నెక్స్ట్ నబీల్ వచ్చి మరి నేను ఎగ్ కొంచెం ఫుడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నాను, మరి ఇది సంగతి, నా ఎగ్ నేను తీసుకొని వాడుకోవచ్చు అన్నప్పుడు ఇండివిజువల్ వంట అనేది కష్టం, ఇట్లా ఇప్పుడు దాని గురించే కదా డిస్కస్ చేసుకుంది, అలా అవ్వదు అనే విషయాన్ని మెన్షన్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మరి బేబక్ ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఒకసారి డిస్కస్ చేసుకొని ఎవరెవరికి ఏ డ్యూటీస్ ఏంటి అనేది మళ్ళీ ఒక్కసారి ఎట్లా ఫుడ్ అనేది ఎట్లా వండుకోవాలి, డ్యూటీస్ ఎవరెవరి అనేది చేసుకోవాలని 3 చీఫ్లు కలిసి అందరినీ హౌస్ మేట్స్ మొత్తాన్ని కూడా కొంత సర్దుబాటు చేయటం జరిగింది. ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డ్యూటీలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అసలు ఏమైంది అనే విషయాన్ని కూడా సీత అడిగినప్పుడు, సరే ఎవరు డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు బాగానే చేస్తున్నారు కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి కొంచెం సిట్రేట్ చేసుకుందాం అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, ఎందుకు మీరు మధ్యలో అని యష్మితో సీత కొంచెం రైజ్ అవుతుంది. అరే లేదబ్బా నువ్వు బాగానే చేస్తున్నావు అనేది చెప్తున్నాము, కాకపోతే ఏంటంటే ఎవరెవరికి ఏ డ్యూటీలు అనేది కొంచెం ప్రాపర్గా చూస్తున్నాం అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. అక్కడ అనవసరంగా రైజ్ అయిన అమ్మాయి అనవసరంగా, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు అవసరమే లేని సందర్భంలో మాట్లాడిందే కాక మళ్ళీ మీరెందుకు మాట్లాడుతున్నారు, నేనెందుకు మాట్లాడుతుంటే, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎందుకు అవసరం లేని కన్వర్జేషన్ చేసిందేమో అనిపించింది. సో నెక్స్ట్ నామినేషన్ టాస్క్. సో బట్ ఇవాళ జరిగినటువంటి ఈ నామినేషన్ టాస్క్ మాత్రం అసలు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఖచ్చితంగా ఎవరెవరైతే నామినేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో
నామినేట్ చేసిన వాళ్ళకి ఎటువంటి పాయింట్స్ అయితే ఉన్నాయో, నామినేషన్ తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళని కౌంటర్ చేయడానికి కూడా అంతే విధంగా పాయింట్స్ ఉన్నాయి. కొంతమంది ప్రాపర్గానే నామినేట్ చేశారు, కొంతమంది ప్రాపర్గా కౌంటర్స్ కూడా ఇచ్చారు దానికి డిఫెండ్ చేసుకోవడంలో. కాకపోతే కొంతమంది మాత్రం సింపుల్గా తేలిపోయారు, కొంతమంది సరేలే ఇంక అయిపోయింది కదా ఇంకేముందిలే అనేది అయితే అనిపించింది నాకు. సో ఇందులో ఫస్ట్ అసలు నామినేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇందులో ఎవరైతే ఫస్ట్ ముగ్గురు చీఫ్లకు కూడా ఒక 3 చైర్లు ఇస్తారు. 3 చైర్లు ఇచ్చి ఒక 3 హారాలు ఇస్తారు. 3 హారాలని మెడలో వేసుకొని, సో వాళ్ళు ఆ యొక్క చీఫ్ల యొక్క అంటే మీరు హెడ్లు అనేది ఖచ్చితంగా తెలియాలి, తెలిసేలాగా మీరు సగర్వంగా ఆ హారాలను, మీకు ఇచ్చినటువంటి హారాలను మెడలో వేసుకొని కూర్చోవాలనే విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత టాస్క్ కి సంబంధించి బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక అసలు టాస్క్ ఏంటి, నామినేషన్ ప్రాసెస్ కు సంబంధించి అసలు ఎట్లా ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంది అని అన్నప్పుడు, ఫస్ట్ ఎవరైతే నామినేట్ చేసినటువంటి వ్యక్తి ఉంటారో, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు తీసి ఒక రాయి మీద అంటించాలి. దానికి తర్వాత ఒక ప్రాపర్ రీజన్ అనేది చెప్పి నామినేట్ చేయాలి. సో ఇది ఇక లాస్ట్ లో ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు చీఫ్లలో ఒక డ్రమ్స్ సౌండ్ వస్తుంది. డ్రమ్స్ సౌండ్ రాగానే ముగ్గురు చీఫ్లలో నుంచి ఎవరైతే ముందొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకొని ఆ కత్తితో ఇద్దరిలో ఒకళ్ళని పొడిచి ఇంకొకళ్ళని సేవ్ చేయొచ్చు. సో ఇట్లా ఈ యొక్క ప్రాసెస్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఇక ఈ సీజన్ కు సంబంధించి ఫస్ట్ నామినేషన్ సోనియా, ఇంకా మీరు చేయండి నామినేషన్, ఫస్ట్ నామినేషన్ మీరే స్టార్ట్ చేయండి అన్నప్పుడు సోనియా మొదటి నామినేషను బేబక్క, ప్రేరణ, వీళ్ళ నామినేషన్ కి సంబంధించి సో నాకేమనిపించింది అనేది క్లియర్గా మాట్లాడతాను. అసలు సోనియా ఏమని నామినేట్ చేసింది, బేబక్క మీరు రెస్పాన్సిబుల్ అని మీకు అప్పగించారు, చేయటానికి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నప్పటికీ కూడా అందరూ వాలంటీర్లీ బేబక్క చేస్తుంది అంటే మీకు అప్పగించడం జరిగింది. కానీ మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరించారు, నాకు చేత కావట్లేదు అని చెప్పని పక్క నుంచి కూర్చున్నారు, అదేమంటేనేమో వంట కుక్కరు రీజన్ చూపించారు. సో ఈ రీజన్స్ అన్ని కూడా నాకు నచ్చలేదు, సో దానివల్ల మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పింది. సో చెప్పినప్పుడు ఓకే ఫైన్, తన రీజన్ తనకుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి బేబక్క ఆన్సర్ ఇస్తూ, నేను వంట చేస్తా అనేది నాకు అప్పటికీ అలాట్మెంట్ కాలేదు, మీరందరూ వాలంటీర్లు వచ్చి మీరందరూ బేబక్క చేస్తుంది అంటే ఓకే ఫైన్ చేద్దామని చేస్తున్నా, కానీ టైంకి వంట కుక్కర్ ప్రాబ్లం వస్తుంది, అది కర్రీ. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తుంది, అసలు మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం వల్ల వంట కుక్కర్ కారణంగా అది మీరు ఏం చేశారో ఏమో తెలియదు, కానీ దానివల్ల అందులో మాడిపోయిన పప్పు కూడా నాకే వచ్చింది, నేనే తినాల్సి వస్తుంది అనే మాట కూడా మాట్లాడుతుంది. సరే ఓకే, దీనికి సంబంధించి బేబక్క ఆన్సర్ ఇస్తూ, నాకు అలాట్మెంట్ చేయకుండానే మీరే వాలంటీర్లుగా చేయమన్నారు, కుక్కర్ ప్రాబ్లం వస్తుంది అని నేను అనుకోలేదు, సో దీనికి సంబంధించి దీంట్లో ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి నువ్వు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇస్తుందో, అస్సలు పొరపాటును కూడా ఆమెను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనివ్వలేదు. ప్రతి దానికి అడ్డుపడుతుంది. ఈమె చెప్పడంలోనే ఒక 2-3 నిమిషాలు ఏదో మాట్లాడేస్తుంది, ఆమె నోరు తెరిస్తేనేమో ఆపేస్తుంది. సో టోటల్గా సోనియా నామినేషన్ బేబక్క విషయంలో ఇదే జరిగింది. ఒక్క బేబక్క విషయంలోనే కాదు, ప్రేరణ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక లాభం లేదు, బేబక్కని మాట్లాడనివ్వట్లేదు అన్న ఉద్దేశంతోనే ముగ్గురు చీఫ్లు ఇన్వాల్వ్ అవుతారు. ఈ లెట్ హర్ ఫినిష్ యార్, ఆమెను మాట్లాడనివ్వు, కొంచెం మాట్లాడినివ్వు, ఆమెకి మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఎందుకు ఓవర్లాప్ చేస్తున్నావు అంటే, మీ బాధ్యత ఏంటి, ఇది నా నామినేషన్ కదా, మేమిద్దరం కదా మాట్లాడుకుంటున్నది, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, మీరు జస్ట్ చీఫ్లు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది కూడా సోనియా చెప్పేస్తుంది. నామినేషన్ లో ఆమె మాట్లాడాలనుకున్నది ఆమె చెప్తుంది, ఇక్కడ ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి ఎట్లా మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఆమె చెప్తుంది. సో టోటల్ గా నేను చెప్పిందే వేదం అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ ఏదైతే ఉందో, అది నిజంగా ఎందుకు అందరినీ ఏదో నాకు కొన్ని సీజన్స్ లో నాకు కాజల్ కనిపించుండే, ఆ మధ్యలో నేను చాలా బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని ఆమె బిహేవియర్ చూసి. అంతకంటే ముందు భాను అనో లేకపోతే తేజు అనో ఇలాంటి వాళ్ళని చూసిన, తర్వాత గీతురాయిలు అనేటువంటి ఒక అమ్మాయిని చూసిన, మొత్తం ఏదేదో పిచ్చిగా చేసేటోళ్ళని, వీళ్ళందరికీ తాతలా మారిందేమో అనిపించింది ఈ అమ్మాయిని చూసినప్పుడు. సో అది నెక్స్ట్ బేబక్క తర్వాత ప్రేరణని, కానీ ప్రేరణ మాత్రం ఆగలేదు, పాయింట్ టు పాయింట్ ప్రేరణని నామినేట్ చేసినటువంటి విషయాలు ఏంటి, ఏమేమి రీజన్స్ చెప్పిందనేది చూస్తే,
ప్రేరణ ఆ, ఇది బిగ్ బాస్ గేమ్. మనం జాయ్ చేయడానికో, ఎంజాయ్ చేయడానికో, సెలబ్రేట్ చేసుకోవడానికో, పిక్నిక్ రాలేదు, పిక్నిక్ కాదు వచ్చింది అనే విషయం మెన్షన్ చేసినప్పుడు సో ఈ విషయాలు చెప్తుంది, క్లియర్గా మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత లేదు లేదు నేను ఎక్కడ మళ్ళీ ఇంకోటి అన్నెసెసరీ విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నావు. ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు సంబంధించిన విషయం కాకపోయినా సరే నువ్వు ఏదో అక్కడ చూపించుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు వచ్చేసి ఇన్వాల్వ్ అవుతున్నావు, అది కూడా ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి విషయం మెన్షన్ చేస్తుంది. మెన్షన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రేరణ ఇస్తుంది. ప్రేరణ మాట్లాడుతూ ఏముంటదంటే ఆ, నేను జాయ్ కోసం కాదు వచ్చింది, సోనియా అది నీకు తప్పుగా అర్థమైంది. సో అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. నేను జాయ్ కోసం వచ్చింది, నేను ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, గేమ్ ఏంటి అలా అని చెప్పని ప్రతిదాన్ని గేమ్ లాగా చూడను. ఇక్కడంతా కొంత ఎక్కడైతే గేమ్ ఆడాలో అక్కడే గేమ్ ఆడతాను, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంటాను. అంతేగాని నువ్వు ఎట్లా అయితే చూస్తున్నావో, నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అట్లా నేను చెయ్యను అనే దానికి సంబంధించి ఒక ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఆ అమ్మాయిని మాట్లాడనివ్వకుండా ఓవర్లాప్ చేస్తూనే ఉంటుంది. ఈ పాయింట్కి ఫస్ట్ జాయ్, పిక్నిక్, ఎంజాయ్మెంట్ అనే విషయాన్ని మాట్లాడిన తర్వాత అది నేను మాట్లాడలేదు, నీకు తప్పుగా అర్థమైంది, తెలుగు రాదు కదా, తెలుగు అర్థం కావట్లేదేమో అని, అంటే ఆ అమ్మాయి ఈ లాంగ్వేజ్ కాదు అందుకని అర్థం కాలేదనే విషయాన్ని ఇండైరెక్ట్ గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేసిందేమో అనిపించింది నాకు. సో ఇట్లా మొత్తం అంతా కూడా ప్రొవోకింగ్, లేకపోతే నేను అనుకున్న ఇప్పుడు కొన్ని యాక్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే సోనియాయి అవతల వాళ్ళని మాట్లాడుతుంటే వాటర్ ఉన్నాయా, ఓకే అన్నది. సో ఈ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ అసలు ఆ విషయాలు అనేవి చూసే వాళ్ళకి చాలా ఇదిగా అనిపిస్తాయన్నటువంటి ఇంటెన్షన్ కూడా అది కూడా ఆలోచించకుండా బిహేవ్ చేస్తుంది అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ తర్వాత డ్రమ్స్ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది చాలా సేపు జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక ప్రేరణ మాట్లాడుతూ కూడా కొన్నిసార్లు నేను ఈ ఆర్గ్యుమెంట్ కొన్ని విషయాలలో నన్ను అతిగా ఇన్వాల్వ్ అవుతున్నా అని చెప్పావు కదా, కిచెన్ లో ఇప్పుడు మన ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు ఇక్కడ చీఫ్లతో అక్కడ ఫుడ్ సంబంధించినటువంటి విషయాలు అనేవి జరుగుతున్నప్పుడు, చీఫ్లతో ఇష్యూ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ సీత కిచెన్ లో ఉండాలి అనుకుంటూ తను దానికి సంబంధించి మాట్లాడుతూ కూడా అక్కడ కొంతమంది స్వాప్ అవడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా సరే నేను దానికి సంబంధించి నేను ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా అవ్వలేదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నానని చెప్తున్నావు అనే ఒక క్లారిటీ కూడా ఇస్తుంది. సో ఈలోగానే వీళ్ళకి ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తూ ఉన్నప్పుడే డ్రమ్స్ మోగుతాయి. డ్రమ్స్ మోగగానే యష్మి కత్తి తీసుకొని బేబక్క ఫోటోకి పొడుస్తుంది. బేబక్క ఫోటోకి పొడిచి తను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ప్రేరణకి అలాగే సోనియాకి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూస్ అనేవి అవి పర్సనల్ గా ఉన్నాయి, ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క నామినేషన్స్ అనేది. కానీ బేబక్క మీ విషయంలో మాత్రం ఈ ఇర్రెస్పాన్సిబుల్ అనేదో, లేకపోతే కుక్కర్ విషయమో, లేకపోతే కొంత వంట డిలే అవ్వటమో, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి చూసాం కాబట్టి సో దానివల్ల మిమ్మల్ని నామినేట్ చేయాలి, మీకు పొడవాల్సి వస్తుంది అని ఒక రీజన్ అయితే చెప్తుంది. అంటే ఆల్రెడీ ఈ రీజన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు కుక్కర్ తన పరిధిలో లేకపోయినా సరే, తనకు అది సంబంధించింది కాకపోయినా సరే, ఇక అది ఆల్రెడీ కంటిన్యూ అవుకుంటూ వస్తుంది కదా బేబక్క మీద ఆ నింద అనేది, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, దాని పేరు చెప్పేద్దామన్న ఉద్దేశంతోనే సేఫ్ గానే ప్రేరణని కాపాడటం కోసం ఇలా చెప్పేసిందేమో యష్మి అనేది మాత్రం నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ నబీల్ రెండవ నామినేషన్ వచ్చేసి నబీల్ది. నబీల్ ఫస్ట్ మణికంఠను నామినేట్ చేస్తాడు. మణికంఠను నామినేట్ చేసినప్పుడు సింపుల్, అన్న నాతో గలవట్లేదు, ఒకడమే కూర్చుంటున్నావు ఇట్లా సంగతి, మరి నాతో గలవాలనుకుంటున్నా అని చెప్తాడు. దానికి మణికంఠ అంటాడు, నా జీవితం 2015 నుంచి ఇబ్బందిగా ఉన్నా, 2 ఏళ్ల నుంచి కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేదు, గదుల్లో తలుపులు వేసుకొని ఉన్నాను నేను, తెలుసా నీకు? ఇప్పుడు మీరందరూ ఇంత ఇబ్బంది పడ్డవాడిని నేను హౌస్కి వచ్చిన తర్వాత అందరు కలిసి ఒక్కసారిగా నన్ను నామినేట్ చేసే వరకు బయటికి వెళ్ళడం కోసం నాకు అది రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయి, వాటి నుంచి బయటకు వచ్చేలోగానే ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి అంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి అంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఉన్న నేను అని ఒక పెద్ద థియరీ అయితే చెప్తాడు. ఈ పాస్ట్ని చెప్పుకొని బతకటం ఏంటనేదో ఇక్కడ సర్వైవ్ అవ్వాలనుకోవటం, నా గతం ఎలాంటిదో తెలుసా అంటే ప్రతి ఒక్కడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అవి ఇక్కడ మెన్షన్ చేసుకొని సానుభూతో లేకపోతే సింపతినో గేమ్ మీద దృష్టి పెట్టకుండా ఓకే అదే గేమ్ అనుకుంటే బట్ అది గేమ్ అవ్వచ్చు కానీ చూసే వాళ్ళకి మాత్రం అది కరెక్ట్గా అనిపించలేదు అనేది నా అభిప్రాయం.
దీనికి సంబంధించి అసలు తిని ఊరికే నా గతం ఏంటో తెలుసా, నా జీవితం ఏంటో తెలుసా, నేను నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నానో తెలుసా, ఇట్లాంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. అసలు విన్నప్పుడల్లా మీకు ఎట్లా ఏమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వీటికి సంబంధించే ఆ, అదొక క్లారిటీ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ సెకండ్ నామినేషన్ బేబక్క నాకు కనెక్ట్ అవ్వలేదు అనగానే బేబక్క తనేం చెప్తుందంటే, ఇది కనెక్ట్ అవ్వకపోవడం కాదులే తమ్ముడు, ఇది నువ్వు ఆల్రెడీ నీకు ఇండివిజువల్ గా ఈ ఫుడ్డింగ్ అవి చేసుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా, వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాను కదా, దానివల్ల నువ్వేమన్నా వేసి ఉంటావులే అంటే, లేదు లేదక్క ఇది ఫుడ్ విషయం కాదు, ఇండివిజువల్ కుకింగ్ విషయం అసలే కాదు, నేను అది కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో కనెక్ట్ అవ్వాలని అనుకుంటే, బట్ నాకైతే అది అనిపిస్తుందని తన వర్షన్ తను చెప్తుంది. బట్ తినైతే మాత్రం ఈ విషయాన్ని మెన్షన్ చేస్తాడు. బట్ ఇక్కడ నాకేమనిపించింది అంటే, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నబీలు ఆ, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వలేదన్న ఉద్దేశంతోనే వేసాడా అంటే అది అయి ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అనేది ఉంది కాబట్టి సేఫ్ గా ఆ ఇన్సిడెంట్ ని రీజన్ గా చూపించేసాడేమో అనిపించింది, అంతే. ఇక మణికంఠని ఎందుకు నామినేట్ చేసి ఉంటాడు అంటే మాత్రం ఖచ్చితంగా మణికంఠకు సంబంధించినటువంటి ఆ ఏదైతే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఆల్రెడీ నడుచుకుంటూ వస్తుందో, మనోడు కొంత హైపర్ గా అవటం, ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇలాంటి విషయాలన్నిటిని కూడా గమనించాడేమో నబీలు, అందుకే నామినేషన్ చేశాడేమో, దానికి నాతో కనెక్ట్ అవ్వలేదని ఒక రీజన్ ఏమన్నా చూపించాడేమో అని కూడా అనిపించింది. ఏమో మేబీ ఛాన్సెస్ అయ్యి ఉండొచ్చు అంతే, కానీ ఇక నేను అది కరెక్ట్ గా చెప్పలేను. ఇక నెక్స్ట్ మూడవ నామినేషన్ శేఖర్ భాషది. శేఖర్ భాష ఫస్ట్ మణికంఠను నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు గేమ్ ని కంట్రోల్ చేస్తున్నావు, గేమ్ ఆడే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనే విషయాన్ని గురించి మెన్షన్ చేయడం జరిగింది. గేమ్ ని కంట్రోల్ చేయడం అంటే ఎస్ నేను గేమర్ అంటాడు మణికంఠ. నేను గేమర్ అనగానే నువ్వు గేమర్ అయితే గేమ్ ఆడు, అంతేగాని ఎంపైరింగ్ చేయకంటాడు. అది హైలైట్ అసలు అనమాట. నాకు అది భలేనో వచ్చింది. అన్ఫిట్ అని చెప్పని ఇండివిజువల్ ఒపీనియన్స్ అనేవి ఫాస్ట్ చేయకూడదు. నువ్వు ఒక అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి అన్ఫిట్, ఈ అమ్మాయి వీళ్ళు ఇలా ఆడతారు వాళ్ళు అలా ఆడతారు అని చెప్పని నువ్వు అసలు డిసైడ్ చేయటం, నువ్వు ఆడాలి ఫస్ట్. నువ్వు ఆడకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా, లేకపోతే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళ మైండ్లోకి నీ ఆలోచనలు చొప్పించేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటి ఇది కాదు గేము అనేటువంటి విషయాలని డైరెక్ట్ గా మణికంఠకు అర్థమయ్యేలా చెప్తాడు. సో దానికి సంబంధించి ఇక నా ఇంటెన్షన్స్ అనేవి నీకు ప్రాపర్ గా అర్థం కావట్లేదు, సో నీకు అది థాట్ ఆఫ్ క్లారిటీ లేనట్లుంది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఓకేనా అంటే ఓకే కాదు, బట్ నువ్వు అర్థం చేసుకుంటున్నే రాంగ్ అని వీళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ఇందులోనే ఆ డ్రమ్స్ సౌండ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా చాలా మంది అనుకున్నట్లు వాళ్ళిద్దరికి ఇప్పుడు మణికంఠకి సంబంధించి శేఖర్ భాష ఏదైతే చెప్పాడో అది 100% అది నిజమే కదా. నేనైతే ఇదే అనుకున్నాను వాస్తవానికి. ఊరికి ఏదైనా జరిగినప్పుడల్లా పక్క వాళ్ళకి వెళ్ళి పోర్ట్రే చేస్తూ ఉంటాడు, వీళ్ళని మన ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. అదేమంటేనేమో సింపతి కార్డు నా ఫ్లాష్ బ్యాక్ అంటాడు. తను ఆడటం ఏమో కానీ ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా చేస్తుంటాడు అనేది మాత్రం నాకు అనిపించింది. సో ఇక నెక్స్ట్ నామినేషన్ శేఖర్ భాష అది బేబక్కను నామినేట్ చేస్తాడు. బేబక్కను నామినేట్ చేయటం మళ్ళీ సేమ్ మాట్లాడుతూ ఫుడ్ విషయంలో సీత అడిగితే, అక్క నువ్వు సీత వచ్చి ఫుడ్ కావాలి ఇట్లా సంగతి ఇండివిజువల్ గా వండుకుంటాము, నాకు కొంచెం అది కావాలి ఇది కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, అంత స్ట్రిక్ట్ గా ఉండటం నాకు నచ్చలేదు అనగానే ఆమె కూడా సరే అది దానికి సంబంధించి నేను నిన్న సీరియస్ గా లేను, దానివల్ల నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నారు, లేకపోతే ఇంకోటి వంటకాడ సరిగా లేనన్నారు, అది పప్పు లేట్ అయిందన్నారు, రకరకాలు ఉన్నాయి. బట్ ఇవాళ నాకు డ్యూటీస్ అలాట్మెంట్ చేశారు, నేను స్ట్రిక్ట్ గా ఉంటున్నాను కాబట్టి అది మీ అందరికి అలా అనిపించవచ్చు, బట్ నేనైతే ఐ నెవర్ డిడ్ ఎనీ మిస్టేక్ అని తన ఒక రీజన్ అయితే ఇచ్చుకుంటది. ఇక్కడ శేఖర్ భాష బేబక్కను నామినేట్ చేయడం కూడా నాకు ఎందుకో అది ఆ రీజన్ చెప్పి, ఎందుకంటే పాపం బేబక్క శేఖర్ భాషతో చాలా బాగుంటుంది, భాష అనుకుంటూ తిరుగుతుంది. అలాంటి వ్యక్తిని ఈ ఫుడ్ అనే రీజన్స్ చూపించి వాళ్ళు వేయటమే ఆ రీజన్ కొంచెం కరెక్ట్ గా నాకు అది సరిగా అనిపించలేదు. ఎందుకు ఆ రీజన్స్ తో ఊరికి దాన్ని ఏదో ఒక రిపీటెడ్ స్టోరీ లాగా ఆమెను ఎందుకు నామినేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చూసే వాళ్ళకే అనిపించింది. బట్ అంత క్లోజ్ గా ఉన్న శేఖర్ భాష కూడా అదే రీజన్ చెప్పడం అనేది నాకు అది కరెక్ట్ గా అనిపించలేదు వాస్తవానికి. ఆ తర్వాత డ్రమ్స్ మోగ్గానే
నయనిక కత్తి తీసుకొని మణికంఠను పొడుస్తుంది. ఆమె ఒక క్లారిటీ ఇస్తుంది, నువ్వు బిగ్ బాస్ లా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నావు, కాకపోతే బేబక్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం నువ్వు నాకు తక్కువగానే అనిపించు. ఇండివిజువల్ గా మాత్రం ఏదో బిగ్ బాస్ లాగా ట్రై చేస్తున్నావు, నువ్వేదో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో లేకపోతే నువ్వేదో ఆడించాలనో ఏదో ట్రై చేస్తున్నావు, కానీ అదొక రీజన్ అయితే, కానీ బేబక్తో పోలిస్తే మాత్రం నువ్వు తక్కువ అని ఒక రీజన్ అయితే ఇస్తుంది. సో మణికంఠ దానికి రిప్లై ఇస్తే ఏమంటాడంటే, అన్నింటికి నేను రిప్లై ఇచ్చాను, అది మీకు అర్థం కాలేదేమో అనగానే మేబీ అంటది. మేబీ అనగానే ఓకే ఫైన్, దట్స్ ఇట్ అని ఇంకా సింపుల్గానే క్లోజ్ చేసేస్తారు. ఇక బేబక్క నామినేషన్ పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని నామినేట్ చేసినప్పుడు తను హెల్ప్ చేయట్లేదు, ఇక్కడ ఒక కిచెన్లో కావచ్చు, లేకపోతే నేను డ్యూటీస్ లేనప్పుడు హెల్ప్ చేయలేదు, డ్యూటీలో ఉన్నప్పుడు హెల్ప్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఎట్లా నాకు కిచెన్తో సంబంధం లేనప్పుడే, సంబంధం లేకుండానే నువ్వు కాఫీ తాగావా, నువ్వు హెల్ప్ చేయకుండానే, ఇప్పుడు నీకు ఏ సంబంధం లేకుండా నీకు కావాల్సినవి మేము తీసుకొచ్చి ఇచ్చి పెట్టామంటే, అంటే నువ్వు కాఫీ ఇచ్చినందుకు నువ్వు నన్ను నామినేట్ చేసావంటే, కాఫీ ఇచ్చినందుకు కదంటే లేదు లేదు, నువ్వు కాఫీ అనే రీజన్ చూపించి నన్ను నామినేట్ చేస్తున్నటువంటి విషయం గురించి చెప్తాడు. నువ్వు హెల్ప్ చేయట్లేదు అన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను నేను నామినేషన్ అనే విషయాన్ని బేబక్క చెప్తుంది. నెక్స్ట్ నబీల్ని నామినేట్ చేస్తుంది. నబీల్ని నామినేట్ చేస్తూ, అప్పుడు నువ్వు యాక్టివ్గా లేవు, సో నువ్వు యాక్టివ్ అవ్వాలి, ఇంకా బాగా ఆడాలి, సో అది అంటే నేను యాక్టివ్గానే ఉన్నాను అని గట్టిగా అరుస్తాడు. గట్టిగా ఇది కావాలి నీ సైడ్ నుంచి అనే విషయాన్ని అడుగుతుంది. ఆ తర్వాత ఇక డ్రమ్స్ మోగ్గానే నిఖిల్ వచ్చి కత్తి తీసుకొని పృథ్వీని పొడుస్తాడు. మాట్లాడుతూ అంటాడు, అసలు కాఫీ రీజన్ కరెక్ట్ కాదని డిఫెండ్ చేసుకోలేకపోయావు నువ్వు, బేబక్క నీకు రీజన్ చెప్పినప్పుడు, అంటే నేను అది డిఫెండ్ చేసుకున్నాను అంటే నువ్వు అది ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు అని చెప్పాలంటే అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అని వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు దానికి సంబంధించి కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. సో అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో బేబక్క నామినేషన్కి సంబంధించి మాత్రం నబీల్ని పృథ్వీని వాళ్ళిద్దరు రీజన్స్ అయితే మాత్రం వాళ్ళు సింపుల్గా కూడా వాళ్ళ రీజన్స్తో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెద్దగా డిఫెండ్ చేసుకోలేదని అనిపించింది. ఒకవేళ ఆమె రీజన్స్ ఇచ్చినప్పటికీ కూడా హెల్ప్ చేయలేదు అనే దానికి సంబంధించి తన పాయింట్ అని, ఇప్పుడు నిఖిల్ ఏదైతే కత్తి తీసుకొని పృథ్వీని పొడిచి రీజన్ చెప్పాడో తను డిఫెండ్ చేసుకోవాల్సింది. ఊరికే పృథ్వీని ఎక్స్పెక్టేషన్స్ హై ఉండే కానీ బట్ తన పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా లో అనిపించింది. మిగతా వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు, సరిగా ఒక వాదన లేదు, సరైన వాదన లేదు. నబీల్ పరిస్థితి అంతే ఉంది.